సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా. ఈరోజు నేను జహీరాబాద్ వార్డ్ నంబర్ 20లో ఉన్నాను. విజయ్ మేడం గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడ్డారు. ఇక్కడ విజయ్ మేడం గారు చాలా రోజుల నుంచి ఒక మంచి హార్డ్ వర్కర్, సోషల్ వర్కర్, బాగా వర్క్ చేస్తున్నది. ఈమె వార్డ్ నంబర్ 20లో ప్రజలు భారీ మెజార్టీతోటి గెలిపించుకొని విజయ్ మేడం గారికి మేము అండగా నిలబడి భారీ మెజార్టీతోటి గెలిపించుకొని మా అక్కని, మా చెల్లెని మేము తప్పకుండా అనుకునేది సాగిస్తామని ఇక్కడున్న బాధ్యతలు ఇలా మాట్లాడారు. ఇది వాస్తవమా కాదా మనం ప్రజలతోటి కూడా కనుక్కుందాము. విజయ మేడం గారు మరి ప్రజలకి ఏం సేవ చేయగలుగుతారు, ఏమి చేయలేరు? కరెక్టే, కొన్ని రోజుల నుంచి హార్డ్ వర్కర్గా మంచి పని చేస్తున్నారు. ఇది మేము నేను ఎంక్వైరీ చేసి నేను ఇక్కడ విజయ్ మేడం ఇంటికి వచ్చాను. వాస్తవం ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాను. నేను చూడండి, ఇంట్లోనే ఉన్నాను. ఇగో మేడం పక్కకే ఉన్నాను. మేడంతో కూడా కనుక్కుందాము. నేను జహీరాబాద్ ప్రజలకు, అక్క చెల్లెళ్ళకు కూడా ఇది కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. విజయ్ అక్క గారు నుంచి మంచిగా హార్డ్ వర్కర్గా పనిచేస్తున్నది ఆమె. ఈ విజయ్ అక్కకు ఒక చెల్లె, మీ చెల్లె అనుకోండి, మీ అక్క అనుకోండి, ఈమెకు బాజీ మెజార్టీతోటి గెలిపించుకొని ఒక చెల్లె పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నారు ప్రజలు. మీరు ఒకవేళ మీ చెల్లె అనుకుంటే ఈ చెల్లెని మీరు ఓడిస్తారా, గెలిపిస్తారా? ఇది ప్రజల చేతిలో ఉంది, ప్రజలు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఈ అక్క విజయ్ అక్క సాండ్రో నుంచి మంచి హార్డ్ వర్కర్గా పనిచేస్తున్నది విజయ్ అక్క. అందుకే వార్డ్ నెంబర్ 20 అక్క చెల్లెలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నది, ఈమె గెలిపించుకొని మీరు సక్సెస్ కావాలి. వాస్తవి ఒక 5 నెలల నుంచి మీడియా మిత్రులు కూడా ఈమె మీద నిఘా పెట్టారు. వాస్తవం ఈమె పని చేస్తుందా లేదా అని కూడా వాస్తవమే పనిచేస్తున్నది. ఈమె చాలా పెద్ద హార్డ్ వర్కర్. ఈమె మంచిగా ఈ విజయ్ యొక్క భర్త కూడా బాగా కష్టపడుతున్నాడు ఇక్కడ విలేజ్లో. ఈ టీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడ్డదంటే ఆమె సంపాదించేందుకు కాదు, ఆస్తి సంపాదించేందుకు నిలబడలే విజయక్క. ప్రజలకు సేవ చేసేందుకు నిలబడ్డది ఆమె. విజయక్క భర్త, వాళ్ళ అన్నదమ్ములు కూడా ప్రజలకు సండ్రో నుంచి సేవలు చేస్తున్నారు. రిక్వెస్ట్ చేసి ఆమె గెలిపించుకోవాలని అన్నలకు, నా అక్కలకు అని, మా అమ్మలకు రిక్వెస్ట్ చేస్తున్నది. ఈమె నిజాయితీగా హార్డ్ వర్కర్ ఉంది కనుకనే తెలంగాణలో ఉన్న మీడియా మిత్రులకు కూడా ఆమె రిక్వెస్ట్ చేస్తున్నది. ఆమెకు సపోర్ట్ చేసి గెలిపించుకోవాలని ఆమె చేతులెత్తి నమస్కారం చేస్తున్నది. ఆమె నోటితోడు కూడా ఇందాము. అక్క చెప్పు, మీ పేరు అక్క? నా పేరు విజయ. అక్క నా పేరు విజయ. అక్క ప్రజలకు మంచి సేవ చేయాలని, పేద ప్రజలకు సేవ చేయాలని అందరికీ నా హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే ప్రజలు ఎన్నో ఇబ్బందులతో ఉంటారు, వాళ్ళ సమస్యలు తీర్చడానికి ఎవరు ఉండరు. కాకపోతే ఉద్దేశం ప్రజలకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చినాం. కనుక అందరూ ఓటేసి గెలిపించుకుంటే వాళ్ళకు ఉన్న ఆశయాలు, వాళ్ళకున్న ఇబ్బందులు తీరుస్తామని తెలియజేస్తున్నాం. తప్పకుండా అక్క, మీడియా మీకు సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ న్యాయం ఉంటే ఎక్కడ మీడియా మీకు తప్పకుండా సపోర్ట్ చేస్తుంది, మీ అండగా ఉంటుంది. ఈ ఎలక్షన్ మీరు ఓడినా గెలిచినా కానీ మీడియా మాత్రం మీకు తప్పకుండా సపోర్ట్ చేస్తుందమ్మా. నేను డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ని, నేను మాటిస్తున్నాను. మీరు ఎందుకంటే మీరు ప్రజలకు సేవ చేస్తున్నారు కనుక నేను ఎప్పుడు మీకు సపోర్ట్గా అండగానే ఉంటాను. నేను మీడియా మిత్రులకు, అదేవిధంగా మా ఎమ్మెల్యే సార్ గారికి, అదేవిధంగా కేసీఆర్ సార్ గారికి,
ముందుగా చెప్పడం ఏంటంటే ఇన్ని రోజులు ఉన్న మెంబర్స్ కానీ ఉన్న ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ ఏ పనులు చేయలేదు. కాబట్టి ఈమెకు ఈ మేడంకు మేము ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుండి మేడం పేరు ఎన్ విజయ మేడంకు మేము అందరి సపోర్ట్తో గెలిపించుకోవాలని మా మాణిక్రావు సార్ గారు మాకు టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉన్న రోడ్స్ కానీ వాటర్ సమస్య కానీ ఏమున్నా మేము ఈమెతో చేపించుకోవడానికి అందరూ ఎల్లవేళలా ఆమెకు సహాయపడాలని కోరుకుంటూ అందరికీ సహాయపడాలని మేము ఉంటామని రుణపడి ఉంటామని మీడియాతో తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ చిన్న వీడియో కానీ పెద్ద వీడియో కానీ అందరూ మాకు సహకరించి సహాయం చేసి ఎన్ విజయను గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకొనిచున్నాం. అంటే ఒక చెల్లె అనుకొని అక్క అనుకొని మీడియా మిత్రులకు రిక్వెస్ట్ చేస్తున్నారు, ఆమెకు సపోర్ట్ చేసి గెలిపించుకోవాలి భారీ మెజార్టీతో అని మీడియా మిత్రులతో కోరుకుంటున్నారు. మీరు చెప్పండి, మీరు చెప్పండి. ఒక చెల్లె అనుకొని కానీ ఒక అక్క అనుకొని కానీ పెద్దోళ్ళు చిన్నోళ్ళు అదేవిధంగా పెద్ద మనుషులు ఎవరున్నా కానీ ఒక బిడ్డ అనుకొని ఆ విధంగా ఆమెను గెలిపించుకోవాలని మీడియా మిత్రులకు కోరుకొనిచున్నాం. విజయ నేను 20వ వార్డుకి టీఆర్ఎస్ పార్టీ నుంచి నేను కౌన్సిలర్గా నిలబడ్డాను. అన్నయ్యలకు అక్కలకు అందరికీ నా వందనాలు. నేను మన గ్రామాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో పేదవారికి సహాయం చేయడానికి మీ సమస్యలను తీర్చడానికి ముందుకు వచ్చాను. మీ అందరి సపోర్ట్ వల్ల నన్ను గెలిపించుకుంటే మీకు ఏమన్నా ఒక ఇబ్బందులు ఉంటే నేను పరిష్కారం చేయగలుగుతాను. కనుక భారీ మెజార్టీతో గెలిపించుకొనగలరని మేము అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఏమేం పని చేస్తారమ్మా గెలిస్తే? నీటి కాలువలు ఇబ్బంది ఉంటే, రోడ్డు సమస్యలు ఉంటే, విద్యుత్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, పింఛన్ లేని వాళ్ళకి పింఛన్ కానీ పింఛన్ల సమస్యలు ఉంటే, రేషన్ కార్డులు ఏమైనా ఇబ్బందులు ఉంటే, అనాథలకు వికలాంగులకు ఏమైనా హెల్ప్ చేయడానికి, తల్లిదండ్రులు లేని పిల్లలకు వాళ్ళకి హెల్ప్ చేయడానికి, వృద్ధులకు హెల్ప్ చేయడానికి, ఇంకేమైనా సమస్యలు మీకు పరిష్కారం కావాలనుకుంటే నా దృష్టికి తెస్తే నేను వాటికి పరిష్కారం చేయగలుగుతాను. ఇప్పుడు మనకి జైరాబాద్లో వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, వాటర్ కొనుక్కొని తాగుతారు కదమ్మా, దాని గురించి చెప్పండి. వాటర్ సప్లై చేయడానికి ప్రయత్నం చేస్తుంది. చాలా మంది వాటర్ కొనుక్కొని తాగుతారు కదా, వాటర్ ఇబ్బంది కదా. వాటర్ సప్లై చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తాము. కావాల్సుకుంటే బోర్ కూడా శాంక్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకేమేమి చేస్తారమ్మా? రోడ్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా? రోడ్డు మంచిగా చేపించడం, సిసి రోడ్ వేపిస్తారు. డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటే డ్రైనేజ్ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఏరియాలో కాలువలు కానీ నీటి ఇబ్బంది ఉంటే, మళ్ళీ మోరీ ఇబ్బంది ఉంటే అన్నీ సాల్వ్ చేస్తారు. ఒకవేళ అమ్మ మీరు గెలిచినా గెలవకున్నా కానీ ప్రజలు అందుబాటులో ఉంటారు 24 గంటలు? అందుబాటులోనే ఉంటుంది. ఒకవేళ మేము ఎప్పుడు ఏ అవకాశం ఉన్నా కానీ 24 hours అవైలబుల్లోనే ఉంటాం. ఒకవేళ అమ్మ మీరు గెలిచినాక మీరు మారిపోతే రేపటి దినం పనులు చేయకపోతే చర్యలు తీసుకొని హక్కు మీకు ఉంది. ఎందుకంటే కౌన్సిలర్లకు జీతాలు ఎవరు ఇస్తున్నారమ్మా? జై విజయ తెలంగాణ, జై విజయ, జై విజయ.